ఓం శ్రీ గణేశాయ నమః. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామద్వసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంజమ్య పఠే నరః న చ విఘ్నమయం తస్య సర్వసిద్ధికరం వరం. విద్యాదిలభతే విద్యాం ధనాదిలభతే ధనం పుత్రాదిలభతే పుత్రాన్ మోక్షాదిలభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భైర్మ సహా ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వయః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. శ్రీదేవి మహామంత్రం ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః. స్తోత్రం భావం ఏమనగా ఆయుస్సు పెరగాలని, ఐశ్వర్యం కలగాలని, కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యము గౌరీపుత్రుడైన వినాయకునికి శిరస్సు వంచి ప్రణమిల్లవలెను. మొదట వంకర తిరిగిన తొండము కలవానిగా, 2 ఒకే దంతము కలవానిగా, 3 నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా, 4 ఏనుగు ముఖము కలవానిగా గణేశుని భావింపుము. 5 పెద్ద ఉదరము గలవానిగా, 6 శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించువానిగా, 7 విఘ్నములను తొలగించువానిగా, 8 పొడవంటి తెల్లని శరీర కాంతి కలవానిగా విఘ్నేశ్వరుని భావింపుము. 9 బాలచంద్ర రేఖ నుదుటను కలవానిగా, 10 విశిష్టమైన నాయకునిగా, 11 ప్రమద గణములకు అధిపతిగా, 12 ఏనుగు ముఖము కలవానిగా వినాయకుని భావింపుము. ఈ 12 నామాలను ఎవరైతే ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయం సంధ్యా సమయంలో పఠింతురో వారికి విఘ్న భయం ఉండదు. వారు కోరినది సిద్ధించును. విద్యను కోరిన వారికి విద్యయు, ధనము కోరిన వారికి ధనము లభించును. గణపతి స్తోత్రములు పఠించిన 6 నెలలలోనే ఫలితం లభించును. సంవత్సర కాలం పఠించినచో కోరికలు సిద్ధించుననుటలో సందేహం లేదు. ఈ స్తోత్రము రాసి 8 మంది బ్రాహ్మణులకు సమర్పించినచో గణేశుని అనుగ్రహం వలన అట్టి వారికి అన్ని విద్యలు కలుగును, విఘ్నవంతులగుదురు. ధన్యవాదాలు.